చేస్తారనడానికి సాక్ష్యం ఈనాడు ఇవాళ చేసుకొస్తున్నటువంటి కథనాలు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పేది అబద్ధమైతే. రాష్ట్రానికి ఆదాయం లేదన్నారు ఇన్నాళ్ళు. ఇవాళ చూస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఉట్టి కేంద్రం వాటాన్ని 45,000 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చిన పన్నుల్లో వాటా కేంద్రం ఇచ్చే వాటా, ఇక్కడ ఆదాయం కాదు అది. ఇది ఒక ఎత్తు. ఆంధ్రాలో అప్పులు ఇవ్వడానికి వచ్చిన సంస్థలన్నీ పారిపోతున్నాయని రాశారా లేదా? ఒకసారి నేను చెప్పింది అబద్ధం అయితే గుర్తు తెచ్చుకోండి. చర్చలు కూడా జరిపారు కదా టీవీ ఛానళ్ళు. కేంద్రం వదిలేసింది, విదేశీ సంస్థలు కూడా అప్పులు ఇవ్వకుండా పారిపోతున్నాయని ఆంధ్రజ్యోతి, ఈనాడు విషయం పదే పదే చిమ్ముతా వచ్చినాయి కదా. ఇవాళ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈనాడు 16వ పేజీలో వేసింది. ఏంటయ్యా అంటే ఇది 15వ పేజీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విదేశీ ఆర్థిక సంస్థల రుణాలతో చేపట్టే ప్రాజెక్టులకి కేంద్రం ఈ మధ్యంతర బడ్జెట్లో 2,121.87 కోట్లు కేటాయించింది. మొత్తం 5 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం